కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం మనసు పలికే భాష ప్రేమ మౌనమడిగే బదులు ప్రేమ మరణమైన తోడు ప్రేమ మనకి జరిగే మాయ ప్రేమ మనకి జరిగే మాయ ప్రేమ వ్యధలనే కాల్చుమంటే ప్రేమ రగిలిన సెగలనే ఆర్పునది ప్రేమ ఆదియు అంతము లేని పయనం ప్రేమ వేకువై చేరునే చీకటింట్లో ప్రేమ. ఇప్పుడు నాకు కాస్త మనసు కుదుటపడింది గౌతమ్. మొన్న నాన్నని కన్విన్స్ చేసి ఎలాగోలా నువ్వు తెచ్చిన కొత్త బట్టలు అందరి చేతికి అందేలా చేశాను. వేలంలో ఆ చెలం పేరు మీదికి పత్రాలు వెళ్లకుండా నువ్వు మావయ్య అడ్డుకున్నారు. నిన్న గుడిలో దేవుడు పట్టుబట్టలు నాన్న అందుకునేలా చేశారు. ఇలాగే నాన్నని మనిద్దరం పెళ్లికి కన్విన్స్ చేయగలిగితే మనం జీవితాంతం కలిసుండొచ్చు. అన్నీ అనుకున్నట్టు జరుగుతూలేగానే నువ్వేం టెన్షన్ పడొద్దు. అసలు ఆ తెలంగాణ నమ్ముకుని ఎంత దూరం తెచ్చుకున్నాం గానే, లేదంటే ఈ పాటికి మనకి పిపిపి డుండుండుం అయ్యుండేది. నేనెక్కడ నమ్మాను? నువ్వే నమ్మావు. నేను నిన్ను నమ్మాను. వాడిద్దరిని తెలివిగా మోసం చేశాడు. అవునులేబ్బా, తప్పు నాదే. అనవసరంగా వాడికి మన విషయాలు చెప్పి ఎర్రున్నాయి ఉండాను. కానీ ఎప్పటి నుంచి చూడో ఆ నెట్ట ఆడుకుంటాను. ఆడు ముందే నీ మెళ్ళో తాళిగట్టి ఆడు మెళ్ళ ఇరిచేస్తాను. మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటారు సరే, మరి నా సంగతి ఏంటి? ఇదిగో చెట్టమ్మా, నువ్వేందుకడా? ఏం చేయమంటావన్నా? మీరేమో హాయిగా కలుసుకుని కబుర్లు చెప్పుకుంటున్నారు. నాకే అదృష్టం లేక ఇదిగో ఇలా ఎత్తడైపోతున్నాను. బాధపడుకొద్దునా, ఇప్పుడేగా మాకు మీ ప్రేమ గురించి తెలిసింది. తొందరలోనే నిన్ను మా అన్నయ్యని ఒకటి చేస్తాంలే. అవును సిస్టర్, ఒకటి చేస్తామని చెప్పున్నాం కదా. ఏం చేస్తారో ఏంటో, నాకు కానీ అతనితో లైఫ్ సెటిల్ అవ్వలేదనుకో, నా లైఫ్ ఇలాగే ఇండిపెండెంట్ గానే ఇతడైపోద్ది. మరి అబ్బా, నువ్వు ఇతడని పదం మానే, మొత్తం మాస్గా ఉండదే. నేను మాసేగా బ్రదరు. అమ్మ తల్లే, ఆ బ్రదర్ అనే పదం వాడొద్దు. ఇంతకు ముందు ఆ పదం వాడే ఒకడు నా బ్యాక్ పాకెట్ మీద తన్నుండాళ్లే. సరే అన్నా. అబ్బా, ఎట్నే పిలు, కొంచెం అందంగా ఉండాదే. అన్నా, ఇంతకీ నీ బావని నన్ను ఎప్పుడు కలుపుతున్నావు? అది జరగాలంటే ముందు మీరిద్దరు ఎప్పుడు ఎదురు పడుతూ ఉండాలా. ఆ దత్తు నీతో మాట్లాడకపోయినా నువ్వే కల్పించుకొని మాట్లాడుతూ ఉండాలా. అబ్బా, అతనితో మాట్లాడాలంటే నాకు చాలా ఇష్టం, కానీ అంతే భయం కూడా. భయపడితే ఎట్టా సిస్టరో? మనసులు కలవాలంటే మనుషులు మాట్లాడుకోవాలా. ఆ దత్తుడికి నువ్వు ఎట్టా ఉంటావు కూడా తెలీదు. ఇక నీ నెట్టా లవ్ చేస్తాడు. నిజమే అనుకో, కానీ నా వల్ల కావడం లేదే. అదే ఊళ్ళో ఇంకొకడెవడైనా అయితే ఇత్తడైపోయేది, కానీ ఆయన ముందు నా పప్పులన్నీ ఉడకవు. సరిపోయింది. ప్రేమిస్తున్నానంటావు, అది చెప్పే ధైర్యం లేదంటావు. ఇంకెలా వదినా? అది తెలిస్తే చావాలని ఎందుకు అనుకుంటాను? మీరే ఏదో ఒకటి చేస్తారని నమ్మకంతోనే కదా ఉన్నాను. మీరే నన్ను ఎలా అని అడిగితే నేనేం చెప్పను. ఏడొక సిస్టరు, మేమే ఏదో ఒకటి చేస్తాంలే, కానీ చేసే ముందు నీతో చెబుతాము. మేం చెప్పినట్టు చేయాలా? మీరు ఏదో ఒకటి చేస్తానని చెప్పి మళ్ళీ నన్నే ఏదో చేయమంటారేంటి? అబ్బా చెల్లమ్మా, క్రాస్ క్వశ్చన్ చేయకు. కామ్గా నేను చెప్పిన దానికి నువ్వు కమిట్ అయిపో. సరే సరే, ఏం చేయాలో చెప్పండి. సరే, ఇద్దరు ఇట్టండి. అలా చెయ్యాలి, అది మ్యాటర్. ఏం సిస్టర్, అర్థమై ఉండదు కదా? చెప్పింది చెప్పినట్టు చెయ్యాలా ఏంది? ఇంక నాకు వదిలే అన్నా, ఆ దత్తుడికి ఇత్తడైపోద్దంతే. మళ్ళీ అదే మాట. నువ్వేందప్పా నేను ఇంత టెన్షన్ పడతా ఉంటే నువ్వు నవ్వుతా ఉండవా? నిన్ను
అబ్బాయ్, ఏంది బాబాయ్? నీకు వచ్చిన కబురు కరెక్టేనా లేకపోతే ఏదైనా తేడా ఉందంటావా? రేవతి ఇందాక ఫోన్ చేసి తను దత్తుడు ఇద్దరు కలిసి 2 వీలర్లో బయలుదేరామని చెప్పుండాదే. బయలుదేరారు సరే, ఈ దారిలోనే వస్తారని నమ్మకం ఏంటి? అమ్మాయి అపశకునాలు ఎందుకు? పాజిటివ్ గా ఆలోచించు. అట్ట చెప్పు నాయనా. ఓ ఇందాక నుంచి అబ్బా కూతురు ఇద్దరు నన్ను అనుమానాలతో ఆడుకుంటా ఉండారు. నాన్న, అన్న నా మీద అరుస్తున్నాడు. అబ్బాయ్, నా కూతుర్ని ఏడిపిస్తే నేను ఊరుకోను. దాని మీద అరవమాక. నేను అరవకూడదంటే ముందు తను అరవకూడదు. అది చెప్పు నీ కూతురికే. అమ్మాయి, అన్న నీకోసమే కదా కష్టపడుతున్నాడు. నిన్ను అల్లుడిని ఎట్టగొట్ట కలుపుతాడులే. థ్యాంక్స్. ఆ మాత్రం నవ్వుకుంటే చాలు నాకు. అదిగో దత్తుడు వస్తా ఉన్నాడు. చెప్పిందంత గుర్తుందిగా? మేము ఈ ముసుగులేసుకుని నిన్ను తరుగుతూ ఉంటాం. నువ్వు దత్తుడు బడికి అడ్డుపడిపో. దాంతో దత్తుడు మమ్మల్ని తరుగుతాడు. మేము తప్పించుకుంటాం. ఆ తర్వాత నువ్వు ఒంటరికి పోవాలంటే భయంగా ఉండదని చెప్పు. అప్పుడు రేవతి దత్తుడు బండి మీద నువ్వెక్కి కూర్చో అని చెప్తాది. అప్పుడు నువ్వెంచక్క దత్తుడు బండి మీద ఎక్కి రైమని పోవచ్చు. అదేం పాటది? మేఘాలలో తేలిపొమ్మన్నది అని పాడుకుంటూ పోవచ్చు. ఏది అర్థమై ఉండదా? నువ్వు అలా చెప్పకన్నా, నాకు సిగ్గేస్తుంది. నువ్వు అలా సిగ్గుతో 4 వంకర్లా దత్తుడు ముందు తిరుగు, దెబ్బకు పడిపోతాడు. చూడండోయ్, మా అమ్మాయ మజాక ఎరగదీసేత్తది. ఏం చిట్టి తల్లి? పో నాన్న. పోవాల్సింది మీ నాయన కాదు, నువ్వో. అదిగో వచ్చేస్తున్నాడు. నువ్వు పో, పో. ఇదిగో ఆ దత్తుడు సందు దాటగానే నువ్వు అతనికి ఎదురుపో. పద పద. అంత మోసం, దత్తు ఇటు రానేలేదు. నువ్వు నన్ను మోసం చేస్తున్నావు. నాన్న, వీళ్ళు అబద్ధం చెప్పి మోసం చేస్తున్నారు. ఏంటబ్బా ఇది? నా కూతురు ప్రేమతో ఆటాడుకుంటున్నారా? ఈ కత్తులు రత్త కోపం తెప్పించకండి. కత్తికి పని చెప్పాల్సి వస్తుంది. అబ్బా బాబాయ్ ఆపండి. ముందు మీ బుర్రలకు పని చెప్పండి. ఇదిగో మిమ్మల్ని కలిపితేనే మా లవ్ సక్సెస్ అవుతాది. నేనెందుకు మిమ్మల్ని మోసం చేస్తాను? ఇదిగో ఇక్కడ కాదు గానీ అవతల సందుకు పోయి ఎదుగుదాం. పదండి పదండి. రమ్మ చిట్టి తల్లి. అనయ్య, మనం ఆ రూట్లో కదా వెళ్ళాలి, మరి ఇటువైపు వెళ్తున్నావేంటి? ఆ రోడ్ రిపేర్ లో ఉందమ్మా, అందుకే ఇటు నుంచి వెళ్తున్నాం. పైగా గుడికి వెళ్ళడానికి ఇదే షార్ట్ కట్ కదా. షార్ట్ కట్ అని తీసుకొచ్చావా? అక్కడ చిట్టమ్మ గౌతమ్ పాటలు కట్ చేస్తూ ఉంటుంది. ఇదిగో ఈసారి మిస్ అయ్యే ఛాన్సే లేదు. నువ్వు పరిగెత్తు. అమ్మ తల్లి ఆలోచించకుండా పరిగెత్తు. వెళ్ళు. అమ్ముడు, ఈ అక్షరం ఎదిరిపోవాలి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నాయనా మాస్క్ వేసుకో. నాయనా నీ మాస్క్ ఏమై ఉండదు? నా మాస్క్ ఏమైంది? ఎత్తుకో. నాయనా తొందరగా ఎత్తుకో.
ఏయ్! యో నీ కూతుర్ని ఎవరు ఎత్తుకుపోతా ఉంటే నవ్వుతావేస్తావే నువ్వే తండ్రివయ్యా నీ కూతురికి ఏమైనా అయితే నేను నవ్వుతున్నది ఎత్తుకుపోయిన పరిస్థితి తెలుసుకునే. అర్థం కాలేదా? దా చూపిస్తా. రా. ఉమ్. ఈ చిట్టెం మీద చేతులేస్తారా? అయిపోయారా ఈ రోజు నా చేతుల్లో. రండ్రా. రేయ్, ఎంత పని చేశారా? ఇన్ని రోజులుగా నా దత్తుని ఎలా నా వైపు మళ్లించుకోవాలా అని చూస్తున్న నాకు దొరక్క దారి దొరికితే దాన్ని చెడగొడతారా? అయిపోయారా ఈ రోజు. రండి. ఈ మాత్రం దానికి అవసరమారా మీకు? ఇంకొకసారి నా జోలికి వచ్చారో ఇత్తడైపోద్ది పేదవల్ల. ఆడదాని వచ్చి నువ్వు ఇద్దరు మొగాళ్ళని కొడతావా? నాశనం అయిపోతావే, నాశనం అయిపోతావే. ఆగండ్రా, నేను ఆడపిల్లను ఆడపుల్లినో చూపిస్తాను. అన్నా, ఆ చెత్త బదువుల వల్ల ప్లాన్ అంతా పాడైంది. ఇంకో ప్లాన్ వేయన్నా. ఏం మసలే నువ్వెంత ధైర్యవంతురాలు కదా మరి పిరికిదాన్ని ఎందుకు సావనికి పోయినావు అదేంటో అన్నా, దత్తుడి విషయంలో నాకు ధైర్యం పనిచేయదు. మిగతా అన్ని విషయాల్లో నేను ఆడపుల్లే, కానీ ప్రేమ విషయంలో మాత్రం నేను ఆడపిల్లనన్నా. నాయనా ఆడపిల్లంట ఓ మగాడిని ఇంకో మగాడు లవ్ చేసినట్టుగా ఉండాది నాకైతే రక్మ రామేశ్వర్ రక్మ ఏయ్ నోర్ముయివే, ఏంటి నువ్వు మాట్లాడేది? ఏంటి ఎక్కువ చేస్తున్నావు? ఏం పెట్టారా మీ అమ్మ నాన్న నాకు? పెళ్లిలో చేతికో ఉంగరం తొడిగి పెళ్ళైపోయాక అది పెడతాను ఇది పెడతానని నీ ఏ గొప్పలు చెప్పాడు కానీ ఇంతవరకు ఏ ఒక్కటి దిక్కులేదు. నీకిస్తానన్న రోజు మా అయ్య అంతో ఎంతో ఉన్నోడు, కానీ ఇప్పుడు వ్యాపారంలో నష్టం వచ్చి తినడానికే ఇబ్బంది పడుతున్నాడు. అందుకని వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి మేపాలనుకుంటున్నావా? తప్పేముందయ్యా, మనకున్న పెద్ద దిక్కు వాళ్లే కదా, సాయం చేస్తే తప్పు కాదు కదయ్యా. వీల్లేదే, మనకే అతి కష్టం మీద సర్దుబాటు అవుతుంది. ఇంకా వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడ సేవలు చేయను? అట్ట మాట్లాడకయ్యా, పాపం మా అమ్మ వంట కూడా చేయలేకపోతుందంట. పస్తులుండమని అది చేత కాకపోతే చావమను, నేనైతే ఒప్పుకోను. వెళ్ళి మీ వాళ్ళకి చెప్పుకో, వెళ్ళు పో. రై, ఏం మాటలు రావి? వయసు అయిపోయిందని గాలికి వదిలేస్తావా? చూడు బాబు, ఇది మా ఇంటి సమస్య, పంచాయతీ కాదు. అనవసరంగా మీరిందులో కలగ చేసుకోకండి. మా కష్టాలు మీకు తెలీదు. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి మాది. ఇంకో ఇద్దరిని సాకటం అంటే నా వల్ల ఏ పని కాదు. తప్పురా, అలా ఆలోచించొద్దు. ఆ స్థానంలో మీ అమ్మా నాన్న ఉంటే అలాగే వదిలేస్తావా? అట్ట చెప్పండి బాబు, బుద్ధొస్తుంది. ఎంత బ్రతిమలాడినా వినడం లేదు. నువ్వు నోరు ముయ్యవే. ఇంటి విషయాలు బయటికేస్తావా? ఇది మనకి సంబంధించిన విషయం. ఎవరో వచ్చి తలదోచడం నాకు నచ్చదు. ఏ మంచి మాటేగా చెప్తున్నాడు, వింటే ఏ రోగమా? ఏంటి కోస్తున్నావు? రేయ్, పెళ్ళాం మీ చేయి చేసుకుంటావా? నువ్వే మగాడివిరా. బాబు, మీరు హద్దులు దాడుతున్నారు. మర్యాద కూడా చెప్తున్నాను. నువ్వు చేసింది మాత్రం మర్యాదగా ఉందా? నీలాంటి వాడిని వదలకూడదురా. ఏంటయ్యా మా ఆయన్ని గొడ్డును బాదినట్టు బాదుతున్నారు? మిమ్మల్ని నచ్చ చెప్పమన్నానే గాని ఇలా చెతకొట్టమనలేదు. వాళ్ళంతేనే పెద్దోళ్ళు. అవతల వాళ్ళకి నీతులు చెప్పడానికి ముందుంటారు గాని వాళ్ళ వెనక ఎన్ని గొత్తులున్నాయో చూసుకోరు.
గూట్లో రాయితీ లేనుడు ఏట్లో రాయితీ ఇస్తాడా అన్నట్టుంది వ్యవహారం. రై ఏట్రా వాగుతున్నావు? బాబు చొక్కా వదిలే. వదలమని చెప్తున్నానుగా. ఏంటి బాబు, నేను ఆ మాటనంత కోపం వచ్చిందా? తప్పుగా ఏం అనలేదు బాబు. మీ ఇంట్లో పెళ్లికి ఎదిగిన ఓ అమ్మాయిని పెట్టుకొని ఇంట్లో పెళ్లిగాని ఒక అబ్బాయిని, ఇంటి పక్కన ఇంకో అబ్బాయిని పెట్టుకుని ఏం పడుస్తున్నారు బాబు? ఎవరు మీకు కాబోయే అల్లుడో ఎవరికీ తెలియటం లేదు. ఊరంతా ఏమనుకుంటున్నారో తెలుసా? లక్ష్మీనారాయణ గారు తెలివిగలవారా, ఇద్దరు కుర్రాళ్ళని ఇంటి చుట్టూ తిప్పుకుంటున్నాడు, సమయం వచ్చినప్పుడు ఎవరికో ఎవరికి కట్టబెడతాడు అనుకుంటున్నారు. ఏం కూసావురా? ఆగండి బాబు, ఆయన అన్న దాంట్లో తప్పేముంది? ఎవరైనా పెళ్ళైనా అల్లుడిని ఇల్లరికం తెచ్చుకుంటారు, కానీ మీరు ముందే అల్లుడిని ఇల్లరికం తెచ్చుకున్నారు. రేపు మీ చెల్లెలు ఇంట్లో ఉన్న అబ్బాయితో కాకుండా ఆ ఇంటి పక్కన ఉన్న అబ్బాయితో పెళ్లి చేసుకుంటే జనానికి ఏ సమాధానం చెప్తారు బాబు? ఇలా కొట్టి నోరు మూయిస్తావా? నా మొగుడు ఈ రోజు కాకపోతే రేపు నా మాట విని మా అమ్మా నాన్నల్ని ఇంటికి తీసుకొస్తాడు, కానీ మీ ఇంట్లో అలా కాదే. పెళ్లికెదిగిన అమ్మాయి గురించి నలుగురు చెవులు కొరుక్కుంటుంటే పరువు పోతుందయ్యా. ఆ పరిస్థితి రాకముందే వెళ్ళి ఇల్లు చక్క పెట్టుకోండి. ఏదో మాట సాయం చేస్తారనుకుంటే ఏకంగా చెయ్యే చేసుకున్నావే. పదయ్యా, నువ్వు అనుకున్నప్పుడే మా అమ్మ నాన్నని తీసుకొద్దాం గాని అనవసరంగా మనం గొడవ పడి అవతల వాళ్ళకి అలసైపోతున్నాము. పద. చిన్నానా, నీతో కాస్త మాట్లాడాలి. చెప్పరా, దేని గురించి? ఇక్కడ కాదు, మరి నాతో కాస్త బయటికి రా. ఎక్కడికి రా, ఇక్కడే మాట్లాడొచ్చు కదా. అందరి ముందు మాట్లాడే విషయం కాదు, పైగా చలంబా వింటే బాధపడతాడు. రా. అలాగా, సరే పద. సరే, ఇప్పుడు చెప్పరా, చలంబాబు విని బాధపడేంత విషయం ఏంటి? ఊళ్ళో వాళ్ళు మన గురించి, మన కుటుంబం గురించి ఏదేదో మాట్లాడుకుంటున్నారు చిన్నానా. వినడానికే చాలా అసహ్యంగా ఉంది. దేని గురించిరా నువ్వు మాట్లాడేది? నాకేం అర్థం కావట్లేదు. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు చిన్నానా. నా ముందు నీకు మొహమాటం ఎందుకురా, చెప్పు. చలంబాబుని మన ఇంట్లో ఉంచుకోవటం గురించి బయట జనం ఏదేదో తప్పుగా మాట్లాడుతున్నారంట. పెళ్లికి ఎదిగిన అమ్మాయిని ఇంట్లో పెట్టుకుని పెళ్లి కాని అబ్బాయిని ఇంట్లో ఉండనివ్వడం ఏంటి అని నానా పెడర్దాలు తీస్తూ మాట్లాడుతున్నారంట. చలంబాబు మన ఇంటికి కాబోయే అల్లుడని ఆ రోజు వేలంపాట్లు అందరికీ చెప్పాం కదరా. చెప్పాను చిన్నానా, కానీ ఆ గౌతమ్ గాడు బుజ్జమ్మ ప్రేమించుకుంటున్న విషయం అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు ఎవరు మన ఇంటి అల్లుడవుతారా అని ఎదురు చూస్తున్నారు. ఊళ్ళో వాళ్ళు చెవులు కోరుకోవడానికి మన ఇంటి విషయం ఒక అవకాశంగా మారింది నానా. అర్థమైందిరా. నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక ఆ తండ్రి కొడుకులిద్దరూ ఇలా దుమారం లేపుతున్నారు. అది ఏమైనా కావచ్చు చిన్నానా, కానీ ఈ విషయం ఇంకా పెద్దది అవ్వకముందే మనం జాగ్రత్త పడాలి. వెంటనే చలంబాబుకి బుజ్జమ్మకి పెళ్లి చేయాలి చిన్నానా. నిజమేరా, కానీ ముహూర్తాలు ఎప్పట్లో లేవు. మొన్న కూడా మనం పెట్టించిన ముహూర్తం అంత బలమైంది కాదు, అందుకే పెళ్ళాగిపోయింది. మరి ఇప్పుడు ఎలా చిన్నానా? ముహూర్తం కుదిరే వరకు పెళ్లి చేయలేం, పెళ్లి కాకుండా చలంబాబుని ఇంట్లో ఉంచుకోలేం. ఏం అర్థం కావటం లేదు. చలంబాబుది మంచి మనసు, చెప్తే అర్థం చేసుకుంటాడు. అందుకే సమయం చూసి అతనికి నచ్చ చెప్పి పెళ్ళయ్యేంత వరకు వేరే ఇంట్లో ఉండమని చెప్దాం. కావాలంటే ఈ ఊళ్ళోనే ఓ ఇల్లు అద్దెకి తీసుకుని మనమే అతనికి అన్ని ఏర్పాట్లు చేద్దాం. ఏమంటావ్? చలంబాబు మనసు నొచ్చుకుంటుందేమో చిన్నానా. బయటి వాళ్ళనే మాటలు వింటే అంతకంటే ఎక్కువ బాధపడతాడు. అది నిజమే చిన్నానా, కానీ ఇంక దీని గురించి ఆలోచించకరా. ఊళ్ళో వాళ్ళ నోర్లు మూయించాలంటే
ఎంతకంటే మార్గం లేదు. మరి చలంబావుని పిలిచి విషయం చెప్దామా? తొందరపడకరా, కాస్త నిదానంగా చెబుదాం. సరే చిన్నానా, నీ ఇష్టం. నువ్వు ఇంకేం ఆలోచించుకో. మంత్రాలకు చింతకాయలు రాలవన్నట్టు ఆ అబ్బా కొడుకులు ఎన్ని చేసినా చలం బుజ్జమ్మల పెళ్ళి ఆపలేరు. ఏంటిది? అడితిరిగి ఇడితిరిగి విషయం చివరికి నా దగ్గరికి వచ్చింది. వీళ్ళ ఈ విషయాన్ని నాకు పోస్ట్ చేయకముందే నేను ప్లాన్ సెట్ చేసుకోవాలి, లేకపోతే చాలా డేంజర్ అయిపోతుంది. ఏంటి సెల్లం బాబు నువ్వు అంటా ఉండది? నిన్న ఇంట్లోంచి పంపించేయాలని చూస్తా ఉండారా? అవును మామా, ఊళ్ళో ఎవడో ఏదో వాగాడని వాడి మాట్లాడుకుని నన్ను ఇంటికి దూరంగా ఉంచాలని డిసైడ్ అయిపోయా. ఇప్పుడు ఎట్టా సెల్లం బాబు? ఆ ఇంట్లో ఉంటేనే కదా మనం ఏదైనా సాధించేది. అదే కదా నా టెన్షన్ కూడా. ఒకసారి వాళ్ళు నన్ను పంపించేయాలని డిసైడ్ అయిపోయిన తర్వాత వాళ్ళని మనం ఎలా ఆపగలం మామా?